నమస్తే. భారత్‌లో బంగారం, సిల్వర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం చూస్తే దాదాపుగా ఒక తులం 1,30,000 దాటేసింది. అలాగే సిల్వర్ కూడా దాదాపుగా కేజీ 1,90,000 అంతకు చేరినట్టుగా తెలుస్తుంది. ఇది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. అయితే చాలా మంది ప్రజలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బంగారం గాని, సిల్వర్ గాని కొనొచ్చా? దానిపై ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? ఇంకా పెరుగుతుందా? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? అసలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి? ఇది చాలా మందికి అనుమానాలున్నాయి. దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. గత 4-5 రోజులుగా బంగారం, గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే చాలా ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తోంది. ఎందుకు ఇంతలాగా పెరుగుతున్నాయి సార్? బంగారం గాని, సిల్వర్ గాని. అంటే బంగారం పెరగడానికి, సిల్వర్ పెరగడానికి కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి. మౌలికమైన కారణాలు రెండింటికి కామన్ ఉండొచ్చు, కానీ సిల్వర్ పెరుగుదలకి ఇంకొన్ని మన దేశానికి సంబంధించిన కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మౌలికమైన రెండింటికి సంబంధించిన కారణాలు మనం చూసామంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే డాలర్ పతనం చెందుతుంది. డాలర్ యొక్క విలువ పడుతుంది. జనవరి నుంచి ఇంతవరకు బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. అంటే మనకు యూరో కానీ, మనకు పౌండ్ స్టెర్లింగ్ కానీ, యువాన్ కానీ, ఇటువంటివి కొన్ని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. హాంకాంగ్ డాలర్, వాటితో పోల్చి చూస్తే డాలర్ 11 నుంచి 12% అది పతనం చెందింది. దాంతో ఏమైందంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాలర్ నుంచి వెళ్ళిపోతున్నారు. అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. యాక్చువల్గా మనం చూస్తే కనుక ప్రపంచంలో ఒక 3-4 అంశాల్లోనే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాయి. ఒకటి డాలర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి డాలర్ మీద వాళ్ళు చాలా స్పెక్యులేట్ చేస్తారు. 2 కమాడిటీస్ లో మనకు బంగారము, వెండి, మనకు ఆయిల్, తర్వాత మనకి ఏంటంటే చమురు, తర్వాత మనకి ఇటువంటి కాపరు, జింక్, స్టీలు, ఇటువంటివి కమాడిటీస్ లో రెండవ పెట్టుబడి ఉంటుంది. మూడవది స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, ఇటువంటి వాటి రమారమి ఈ మూడిట్లోనే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి పెరిగినప్పుడు ఇంకోటి తగ్గుతుంది, ఒకటి పతనం చెందుతుంటే ఆటోమేటిక్ గా ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం అన్నది మనం చూస్తుంటాం. మళ్ళీ మరి దారుణంగా ఆ సమాజంలో ఆ ఎకానమీ కనుక క్షీణిస్తే కనుక బహుశా అన్నిటి నుంచి కూడా మూడింటి నుంచి విత్డ్రా చేసి వాళ్ళు ఇంకేదో దీంట్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు చూడదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా ఏంటంటే అమెరికాని నమ్మలేనటువంటి పరిస్థితి. పొద్దున్న నిద్ర లేస్తే డొనాల్డ్ ట్రంప్ ఏమి టారిఫ్లు వేస్తాడో తెలియదు, ఏం ఆంక్షలు విధిస్తాడో తెలియదు. అమెరికా అంటే అందరూ భయపడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో డాలర్ మీద నమ్మకము, గౌరవం తగ్గిపోయింది. దాంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. 2 స్టాక్ మార్కెట్స్. యాక్చువల్ గా చాలా మంది ఎకానమిస్ట్ అందరూ ఏం చెప్తారంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ మేజర్ క్రాష్ అవ్వబోతోంది అని చెప్తారు. కానీ కొన్ని కారణాల వల్ల క్రాష్ అవ్వట్లేదు అది. కానీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని నెలల్లోనో ఎప్పుడో 2-3 నెలలు, 4 నెలల్లో ఇది క్రాష్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది కూడా రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఎందుకంటే లివరేజింగ్ అంటారు. అంటే ఆ కంపెనీ యొక్క విలువని పోల్చి చూస్తే ఈ రోజు మార్కెట్ లో దాని ఆ స్టాక్ యొక్క విలువ మనం చూసామంటే కనుక ఎగ్జార్బిటెంట్ గా ఉంది. ఒక కంపెనీ విలువకి ఒక 15 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు తీసుకుందాం, అంత మనం దాని స్టాక్ వాల్యుయేషన్ అంటే పర్వాలేదు. అది 300 రెట్లు ఉంటే, 400 రెట్లు ఉంటే, అంటే రాబోయే 200 సంవత్సరాలు కూడా మీకు ఆ వాల్యుయేషన్ రాదు. ఇటువంటి వాల్యుయేషన్స్ ఈ రోజు చాలా స్క్రిప్ట్స్ లో చూస్తున్నాము. కాబట్టి ఇది సస్టైనబుల్ కాదు, క్రాష్ అవుతుంది అని చాలా మంది చెప్తారు. సో ఈ పరిస్థితులలో మనకు డాలర్ రిస్క్ ఉంది, స్టాక్ మార్కెట్స్ రిస్క్ ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? కాబట్టి మనకు ట్రెడిషనల్ గా కొన్ని వేల సంవత్సరాలుగా బంగారం మీద నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి, బంగారం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బంగారానికి షిఫ్ట్ అవుతుంది. ఇది మొట్టమొదటి కారణం. దీని కంటిన్యూషన్ గానే డాలర్ మీద నమ్మకం లేదు కాబట్టి చాలా దేశాలు వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే డాలర్ యొక్క ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ, వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ లో ఉన్నటువంటి డాలర్స్ తగ్గించుకుంటూ బంగారం పెంచుకుంటారు. మన దేశంలో కూడా చూస్తే కనుక రమారమి 5%, 4% మనకు మన ఫారెక్స్ రిజర్వ్స్ లో మన బంగారం ఉండేది. గతంలో మోదీ గారు వచ్చినప్పుడు 450 టన్నుల రమారమి ఆ స్థాయిలో ఉండేది 2014. స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు రమారమి ఆల్మోస్ట్ 900 టన్నుల దాకా వచ్చాం. అంటే 11 సంవత్సరాల్లో, అంటే 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి బంగారాన్ని 11 సంవత్సరాల్లో డబుల్ చేశారు మోదీ గారు. అంటే ప్రభుత్వాలు కొంటున్నాయి. చైనా కొంటోంది, భారతదేశం కొంటోంది, పోలాండ్ కొంటోంది, టర్కీ కొంటోంది, స్థాన్లు కొంటున్నాయి, కొన్ని ఆఫ్రికన్ దేశాలు కొంటున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టాక్, వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ని వాళ్ళు కొంచెం బలపరిచే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. మన దేశంలో ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే కనుక 4-5% ఉన్నటువంటి బంగారం ఇప్పుడు 12-14% వచ్చేసి, మన ఫారెక్స్ రిజర్వ్స్ లో 12-14% ఈరోజు బంగారం. దాంట్లో మనం ఏం చేసాము,
రిస్క్ మళ్ళీ డీరిస్క్ చేసుకోవడానికి గత సంవత్సరంలో రమారమి 200 టన్నులు యూకే నుంచి మనం మన దేశానికి తీసుకొచ్చుకున్నాం. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కొంత బంగారం ఉన్నది, కానీ అది మనవి, ఎప్పుడైనా మనం తెచ్చుకో. క్రమేపీ ఇవి చేస్తున్నాయి. దేశాలన్నీ కూడాను డాలర్ మీద నమ్మకం పోయింది కాబట్టి డాలర్ యొక్క పోర్ట్ఫోలియోని తగ్గించుకుంటూ దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. భారతదేశంలో కూడా మనం చూసామంటే మోదీ గారు వచ్చినప్పుడు రమారమి 75-80% ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్స్ లో ఉండేవి. ఇప్పుడు డాలర్ షేర్ అన్నది 50%, 45 నుంచి 55% మధ్యలో ఉంటుంది. ఒక నెల ఎక్కువ, వారం ఎక్కువ, తక్కువ వారం ఉంటాయి, కానీ ఆ రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నారు. అంటే రమారమి 20% మనం డాలర్ ఎక్స్పోజర్ తగ్గించుకున్నాం. ప్రత్యామ్నాయాలు ఎక్కడ పెడతారు మీరు? డాలర్ దగ్గర పెట్టకపోతే ఎక్కడ పెడతారు మీరు? కమాడిటీస్ లో పెట్టారు. కమాడిటీస్ ఎక్కడ ఉన్నాయి? కమాడిటీస్ లో మోస్ట్ సేఫ్ ఇస్ గోల్డ్, అందుకని గోల్డ్ పెడతారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగాయి ఈ గోల్డ్ రేట్స్ అన్ని కూడా చూస్తే మనం. గత నవంబర్-డిసెంబర్ లో 70-75 వేలు స్థాయిలో ఉండేది బంగారం, ఇప్పుడు 1,30,000 తులానికి వెళ్ళిపోయింది. అంటే రమారమి 50 నుంచి 60 వేల రూపాయలు తులానికి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్, 80-85% పెరిగింది. రాబోయే 2 నెలల్లో బహుశా ఈ సంవత్సరాంతానికి నవంబర్-డిసెంబర్ వచ్చేసరికి బహుశా డబుల్ అయిపోతుంది. 1,40,000 వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ స్థాయి ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఉన్న ఒక స్థాయి నుంచి దాన్ని డబుల్ అవ్వాలంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టేది. అటువంటిది ఇప్పుడు 1 సంవత్సరంలోనే డబుల్ అయింది. అంటే ఎంత ప్యానిక్ ఉందో ప్రపంచంలో అర్థం చేసుకో. డాలర్ అంటేను, అమెరికా అంటేను భయంతో వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటున్నారు. చైనా రీసెంట్ గా మనం చూస్తే కనుక అమెరికన్ బాండ్స్ నుంచి వాళ్ళు వైదొలుగుతున్నారు క్రమేపీ. సో అందుకని అమెరికా యొక్క పతనం కంప్లీట్ పతనం అనలేం, కానీ నమ్మకం పోవడం తోటి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం వల్ల జరుగుతుంది క్రెడిబిలిటీ. మనం కూడా రమారమి ప్రతి నెల కూడాను 2-3 టన్నులు, 4 టన్నులు, కొన్ని నెలల్లో 8 టన్నులు ఇలా కొంటూనే ఉన్నాం. సో అది ముఖ్యమైనటువంటి కారణం. రెండవది, మనకు ఇందాక నేను చెప్పినట్టు మిగతా ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో, మనకు స్టాక్ మార్కెట్ కానీ లేదా మన క్రిప్టో కరెన్సీస్ కానీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా పెరిగినాయి. వాటిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏ యుద్ధం జరిగినా కానీ సప్లై చైన్స్ ఆగిపోతాయి. సరే, ఇప్పుడు మన గాజాలో ఏదో శాంతి వచ్చిందని అంటున్నాం, కానీ బహుశా కొత్త థియేటర్స్ ఓపెన్ అవచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా అవుతున్నాయి. ఇంకెక్కడ ఏమవుతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నంత కాలము వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచుకుంటారు. ఇవి మనం మౌలికంగా అర్థం చేసుకోవాలి. అయితే గిరిధర్ గారు, ఈ రోజు మీరు అంటే పెరగడానికి గల కారణాలను వివరించారు. అంతర్జాతీయంగా దానికి ఏమేమి జరుగుతోంది, మన దేశం వెలుపల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో కూడా చెప్పారు. ఇప్పుడు మన కోట్లాది మంది ప్రజలు మన భారతీయులకి బంగారం అంటే చాలా ప్రియము. ఇన్వెస్ట్ కూడా చేస్తారు, అలంకరణకు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కానీ. ఇప్పుడు బంగారం కానీ సిల్వర్ కానీ కొనడము మంచిదేనా, లేకపోతే ఏమైనా నష్టపోయే అవకాశం ఉంది? అంటే బంగారం విషయంలో మాత్రం ఎప్పుడు ఏ ధర ఉన్నా కొనడమే మంచిది. ఇంత ధర పెరిగిపోయాయి కదా, తగ్గుతుందేమో అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ధర ఏదైనా కొనడం అనేది మీరు అలవాటు పెట్టు. గతంలో మీరు 5 తులాలు 6 తులాలు కొనగలిగిన క్షమత మీకుంటే ఈరోజు 1 తులం కొనండి, 2 తులాలు కొనండి, ఎంతైనా ఎంత వీలైతే మీరు కొనండి. ఇమ్మీడియట్ గా వచ్చే 6 నెలల్లోనో సంవత్సరంలోనో బహుశా కొంత కరెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోతే, అమెరికా స్టెబిలైజ్ అయ్యి డాలర్ మీద మళ్ళీ గౌరవం పెరిగి స్టాక్ మార్కెట్లు బాగానే గుణం చూపించి ఇటువంటివి ఏమైనా అవుతాయి కనుక బహుశా డాలర్ నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్స్ తీసి ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1,30,000 తులం రేట్ నుంచి బహుశా 1,20,000 అవ్వచ్చు, లేదా 1,10,000 అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. కరెక్షన్స్ అవ్వచ్చు, కొద్దిగా కరెక్షన్స్ అవ్వచ్చు, కానీ 1,00,000 కంటే కింద పడిపోదు కదా. నవంబర్-డిసెంబర్లో ఉన్నటువంటి 70-80 స్థాయిలోకి అయితే వెళ్ళదు కదా. కాబట్టి అదొకటి. ప్లస్ అది ఏదున్నా కానీ షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది, కొంతకాలం మాత్రమే ఈ యొక్క కరెక్షన్ అన్నది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అది పుంజుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని 3 నుంచి 5-7 సంవత్సరాల వరకు నేను దీన్ని ఇన్వెస్ట్ చేసి ఉంటాను అనుకున్న వాళ్ళకి నష్టపోరు, వాళ్ళకి లాభాలే వస్తాయి. మధ్యలో ఇప్పుడు 1,30,000 తులానికి కొనుక్కున్నారు అనుకున్నాం కదా, 1,20,000 1,15,000 పడినా కానీ కూడా 3 ఏళ్ళ తర్వాత ఇది 1,50,000 1,70,000 అంతకంటే పైన 2 లక్షలు టచ్ చేసినా మనం ఆశ్చర్యపడతాం. లాభాలే వస్తాయి. 3 నుంచి 5 సంవత్సరాల లోపల ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి వాళ్ళందరికీ కూడాను నష్టాలు ఉండవు, లాభాలే వచ్చి తీరుతాయి. ఇది బంగారం సంగతి. వెండికి వచ్చేసరికి వెండి పరిస్థితి వేరేగా ఉంది. అఫ్ కోర్స్ బంగారం ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వెండి మీద ఇంట్రెస్ట్ పెరగడం అనేది సహజం. వెండితో ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రియల్ యూజ్ పెరిగింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో వాటిలో వీటిలో ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్కువ. ప్రజలు వాడేటువంటివి మనకు కన్స్యూమర్ ఏవైతే ఉన్నాయో, మనము ఆర్నమెంట్స్ కొంటున్నాము, లేదా మనకు పూజా సామాగ్రి కొంటున్నాము, ఇటువంటి వాటిల్లో పెద్ద మార్పు లేదు. ప్రజలు ఎంత కొంటున్నారు అంతే కొంటున్నారు. కానీ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ బాగా పెరిగిపోయింది. సప్లైలో మన దేశం ఒక పాలసీల వల్ల, మేక్ ఇన్ ఇండియా ఇటువంటివన్నీ పెట్టడం వల్ల
సప్లైలో మనకు కొంత డిజర్ప్షన్ వచ్చింది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల నుంచే మనం దాన్ని సప్లై తీసుకుంటున్నాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ సప్లై తగ్గింది, కానీ మనం అక్కడి నుంచి తీసుకోవట్లేదు, భారతదేశం అక్కడి నుంచి కొనట్లేదు. మౌలికంగా మనం చూస్తే కనుక యూరోప్ నుంచి, తర్వాత మనకు చైనా నుంచి ఎక్కువ మనం కొనుక్కుంటున్నాం. దీని ప్రత్యామ్నాయాలు తీసుకొని వాటి తీసుకురాగలిగితే మన దేశంలోకి ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం బంగారాన్ని, వెండిని ఏదో దొంగతనం చేసి నల్లధనం తీసుకొస్తున్నారు అన్నటువంటి పాలసీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ట్యాక్సులు ఎక్కువ వేయడము, లేదా విదేశాల నుంచి తీసుకొచ్చిన మీద వాళ్ళ మీద జప్తు చేయడము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంపోర్ట్ అవ్వట్లేదు. మన దేశంలో మనకు అవసరాల కంటే కూడా మన అవసరాలకు సంబంధించి 80% మనం ఇంపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇంపోర్ట్ లో మీరు తక్కువ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని దాంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల దాంట్లో ఇబ్బంది పెరుగుతుంది. మనకు అదే ఈ రోజు వెండి ధర మనకు అమెరికాలోనో లేకపోతే ఇతరత్ర మనకి ఏదో గల్ఫ్ దేశాల్లోనో ఇక్కడ వెళ్ళి చూసామంటే ఇంత ధర లేదు, వాళ్ళ దగ్గర తక్కువ ధరలో ఉంది. కాబట్టి ఫస్ట్ ఇంపోర్ట్ ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం దానికి పరిమితి ఇవ్వాలి, దానికి వెసులుబాటు కలిగించాలి. దాన్ని అక్కడి నుంచి ఈ బంగారం, వెండి తీసుకొచ్చేవాళ్ళని దొంగలుగా చూడడం అనేది మానేయాలి. చేస్తే కానీ ధరలు ఆటోమేటిక్ గా కొంత తగ్గేటువంటి అవకాశాలు లేకపోతే, ఎస్పెషల్లీ వెండి. నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ స్కేల్ దాన్ని ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ లో, మన బ్యాటరీస్ లో, చాలా వాటిలో సిల్వర్ ని వాడుతున్నారు. మన దగ్గర బహుశా ప్రభుత్వం ఇది కూడా తీసుకురావాలి, పాలసీ తీసుకురావాలి. పాలసీ ఏంటంటే కనుక ఈ మన దగ్గర ఉన్నట్టు ఇండస్ట్రీలో వాడేటువంటి వెండిని రీసైకిల్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పాలసీ కూడా తీసుకురావాలి. మన దగ్గర ప్రస్తుతంగా పాలసీ లేదు. ఆ పాలసీ తీసుకొస్తే బహుశా మనకు కొంత సప్లై ఇంపోర్ట్ లేకుండా మన దేశంలో రీసైకిల్ చేయగలిగినటువంటి ఉంటాయి. వాళ్ళు ఇండస్ట్రియల్ యూజ్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేయడమో లేకపోతే దాన్ని డంప్ చేయడమో ఇటువంటి చేయకుండా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దాన్ని రీప్రాసెస్ చేసి దాంట్లో నుంచి వెండిని ఎక్స్ట్రాక్ట్ చేసి మన కన్స్యూమర్ మార్కెట్కి ఇస్తే కనుక కొంత మనకు అడిషనల్ సప్లై వస్తుంది, ఇంపోర్ట్లో కొంత మనకు భారం తగ్గుతుంది. కాబట్టి మౌలికంగా సిల్వర్కి సంబంధించి ఒకటి కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ తగ్గించాలి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసే వాళ్ళని దొంగలుగా చూడడం మానేయాలి. రెండు, ప్రత్యామ్నాయాలు చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ లాటిన్ అమెరికా లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్స్ పెంచుకోవాలి. మూడవది, మన దేశంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి వెండి ఏదైతే యూసేజ్ పెరుగుతుందో దాని యొక్క రీసైక్లింగ్, దాని నుంచి వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కన్స్యూమర్ మార్కెట్లో వచ్చే దిశగా పాలసీలు ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. కాబట్టి ఈ మూడు చేస్తే కనుక బహుశా సిల్వర్ సంబంధించిన ధరలు కొంత స్టెబిలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటికి సపరేట్ గా మనం చూస్తున్నాం. సరే, కొనుగోలు విషయం అంటారా, ఎప్పుడు కూడా నేను చెప్తాను, ఎస్పెషల్లీ బంగారం, వెండి అఫ్ కోర్స్ వెండి ఒక అది కూడా మనం శుభసూచకం, మనకు దాని పూజల్లో వాటిలో వీటిలో వాడతాం మనము. ఎస్పెషల్లీ బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మన సంస్కృతిలోనే ఉంది. వాళ్ళు దాన్ని కమోడిటీగా ట్రీట్ చేస్తారు పాశ్చాత్య దేశం, మన దేశంలో దాన్ని అమ్మవారిగా ట్రీట్ చేస్తాం. అందుకనే మనం చూస్తే కనుక కనక మహాలక్ష్మి అన్నాం, అలాగే మనకు లక్ష్మి అన్నాం. ఇవన్నీ కూడా పేర్లు ఎందుకు పెట్టుకున్నాం మనం? కాబట్టి బంగారాన్ని ఒక కమోడిటీగా చూడడం, అమ్మవారిగా చూస్తాం. అందుకని మనం చూస్తే మనకు ధన్తేరస్ లాంటిది, దీపావళి వస్తుంది, ఇప్పుడు దీపావళికి ధన్తేరస్ అంటారు. అప్పుడు కానీ అక్షయ తృతీయ మనకు ఏప్రిల్ మేలో వస్తుంది, అప్పుడు కానీ ఇటువంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు మనకు శ్రావణ మాసంలో కానీ పిల్లల వివాహాలు అవుతున్నప్పుడు కానీ ధర ఎంత ఉన్నా మనం పట్టించుకోము, కొంటూనే ఉంటాం. ఈ సంస్కృతి మన దేశంలో ఉంది, వేల సంవత్సరాలుగా ఉంది. అది మారుతుందని నేను అనుకోను, అది అలాగే ఉండాలి. ఈరోజు మనం చూసామంటే ప్రపంచంలో అమెరికా దగ్గర 8,200 టన్నుల బంగారం ఉంది. వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ దగ్గర, మన ఆర్బీఐ లాంటిది, వాళ్ళు ఫెడ్ రిజర్వ్ అంటారు, వాళ్ళ దగ్గర 8,200 టన్నులు ఉంది. ప్రపంచంలోనే హైయెస్ట్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి బంగారం నిలువ. దాని తర్వాత చూస్తే మనకు రష్యా, జర్మనీ ఇటువంటి దేశాలు 2,000 నుంచి 3,000 టన్నులు ఆ రేంజ్ లో వాళ్ళు ఉన్నాయి. భారతదేశం ఇందాక నేను చెప్పినట్టు 9,000 టన్నుల్లో మనం ఉన్నాం. కానీ మన స్త్రీలు, మహిళలు, మన దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులు, వాళ్ళ మెడలలో వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నది 25,000 టన్నుల బంగారం. అంటే అమెరికాలో ఉన్నటువంటి బంగారానికి రమారమి 3 రెట్ల బంగారం ప్రైవేట్ మన దగ్గర వ్యక్తుల దగ్గర ఉంది. మనకు తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి కావచ్చు, తిరుమలలో ఉన్నటువంటి బంగారం కావచ్చు, లేదా మనకు కాశీ విశ్వనాథుడి బంగారం కావచ్చు, ఇలా మనకు మన దేశంలో ఉన్న దేవాలయాలన్నీ మనం యాడ్ చేసామంటే బహుశా ఇంకొక 15,000-20,000 టన్నులు యాడ్ అవుతుంది. సో 50,000 టన్నుల రమారమి దేశంలో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది. మొత్తం దగ్గర ఆర్బీఐ దగ్గర 900 టన్నులు ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ నేను ఇది వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు, ఇది మోదీ గారి ప్రభావం ఏం కాదు, ఆర్బీఐకి ఉంటుంది. పాలసీలన్నీ కూడాను ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, అంటే కంప్లీట్ గా ఆర్బీఐ అంత ఇండిపెండెంట్ కాదు.
ప్రభుత్వంతో చర్చించే చేస్తుంది. దాని వెనకాల చాలా ఆలోచన ఉంది. మనం ఈ రోజు డాలర్ని మనం ఛాలెంజ్ చేయలేము. మేబీ ఒక 10-15 సంవత్సరాల్లో మనం వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగిన పరిస్థితి రావాలి అని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి, ఆర్బీఐ కూడా దాన్ని సుముఖత వ్యక్తం చేసింది కాబట్టి, ఆ దిశగా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. గతంలో రంగరాజన్ లాంటి వాళ్ళు దీని మీద వాళ్ళు పట్టించుకోలేదు. అందుకనే అటువంటి వాళ్ళు వెళ్ళిపోయి కొంత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని అర్థమైనటువంటి వాళ్ళే ఈరోజు ఆర్బీఐలో ఉంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ఆర్బీఐ కలిసి చేసినటువంటి నిర్ణయం. కాబట్టి మన సంస్కృతికి మనం వచ్చి చూసామంటే ఇన్ని వేల టన్నులు ఒక 1500 సంవత్సరాలు ఈ దేశాన్ని దోపిడీ చేసిన తర్వాత ఈ రోజు రమారం 50,000 టన్నులు మన దగ్గర ఉంది వ్యక్తిగతంగా. రీసెంట్ గా మన మార్గన్ స్టాన్లీ రిపోర్ట్ దాంట్లో దీని అంచనా వేశారు. విలువ దానికి ఏం పెట్టారంటే $3.8 ట్రిలియన్ విలువ చేసేటువంటి బంగారం మన వ్యక్తుల దగ్గర ఉంది. అంటే మన ప్రభుత్వం దగ్గర కాకుండా పబ్లిక్ దగ్గర, సిటిజన్స్ దగ్గర ఉంది అని వాళ్ళు. పబ్లిక్ అంటే మన ఎకానమీ $4 ట్రిలియన్, 3.8 ట్రిలియన్ అంటే రమారమి 90% మన జీడిపి యొక్క కెపాసిటీ ఎంత ఉందో దాంట్లో 90% మన ప్రైవేట్ గా మన దగ్గర పడాలి. కాబట్టి ఇది మన సంస్కృతితో ముడిపడుతుంది. అలాగే మనకు ఏదో మంచి రోజు కాదు, పితృదినాలు వస్తాయి, ఇంకేదో ఆషాఢ మాసం వస్తుంది, శూన్య మాసం వస్తుంది, ధరలు చాలా పెరిగిపోయినాయి అన్నా కానీ కూడా మనం దాన్ని అమ్మము, ధరలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు కొనండి అంటే మనం కొనం. కాబట్టి ఆ సమయంలో మనం దాని పితృదేవతలకు పూజిస్తాం కాబట్టి బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేయము, అమ్మవారిని పవిత్రంగా చూస్తాం. ఇందాక నేను చెప్పినట్టు అక్షయ తృతీయ రోజు వస్తే కనుక దాని విపరీతమైనటువంటి ధరలు పెరిగినా కానీ మనం కొంటాం. సో అందుకని సంస్కృతితో ఆలోచించే మిగతా దేశాలకు సంబంధించి వాళ్ళు దాన్ని కమోడిటీగా చూస్తారు. ఇది అందుకనే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఏ ధరలో ఉన్నా కొనండి. మీరు కనుక ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో అమ్మాలి అనుకుంటే అఫ్ కోర్స్ రిచ్చుకుంటుంది. కొంత కరెక్షన్స్ అయినా మనం ఆశ్చర్యపడాలి. 3 నుంచి 5-7 సంవత్సరాల లోపల మీరు కనుక దాన్ని మీ దగ్గర పెట్టుకుంటే లాభాలే వస్తాయి, మీకు నష్టపోరు, మీకు గణనీయంగా లాభాలు వస్తాయి. ఇంకొక రిపోర్ట్ చూశాను. 1990లో మీ దగ్గర 1 కిలో బంగారం ఉంటే మారుతి 800 కొనుక్కో. అదే ఇప్పుడు 2025లో మీ దగ్గర 1 కిలో బంగారం ఉంటే BMW లంబోర్గినీనో కొనుక్కోవచ్చు. అంత లగ్జరీ కార్ కొనొచ్చు. 2040కి మీ దగ్గర 1 కిలో బంగారం ఉంటే కనుక బహుశా ఒక ప్రైవేట్ జెట్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తాం. ధరలు పెరుగుతాయని చెప్తాం. అందుకని ఎవరైనా కానీ ధరలు పెరుగుతాయనే చెప్తున్నారు. కాబట్టి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 2 లక్షలు ఎప్పుడో టచ్ అయ్యి తీరుతుంది. ఎప్పుడు టచ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక సంవత్సరంలో డబుల్ అయినటువంటి బంగారము ఇంతే జోరుగా మళ్ళీ పెరుగుతుందా లేదా కొంత కరెక్షన్స్ అవుతూ మెల్లిమెల్లిగా పెరుగుతుందా మనం చెప్పలేము. అమెరికా మీద నమ్మకం అన్నది మళ్ళీ కనుక వాళ్ళు రీఎస్టాబ్లిష్ చేయగలిగితే, అమెరికా మీద మళ్ళీ గౌరవము, వాళ్ళ మీద కొంత ట్రస్ట్ పెరిగితే కనుక బహుశా బంగారం యొక్క ఎదుగుదల మెల్లిగా ఉండొచ్చు. కాబట్టి ఇవి ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టము. ఎంత పెరుగుతుంది? 2 లక్షలు అవ్వచ్చు, ఒక 20-30 సంవత్సరాల తర్వాత 3 లక్షలైనా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది పెరుగుతూనే ఉంటుంది. నష్టపోరు. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు పూర్వీకులు ఏం చెప్పారు? బంగారంలో ఇన్వెస్ట్ చేయండి, భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. అఫ్ కోర్స్ రెండింటి వల్లనే మనం చాలా లాభాలు సంపాదించాము, ఆస్తులు పెంచాము. ఒక తరం కొన్ని భూములు కొంత బంగారం వాళ్ళు సంపాదించి పెట్టారంటే దాని తర్వాత తరం దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకునేది. భూమిని పెంచేవాళ్ళు, బంగారాన్ని నిల్వలు పెంచేవాళ్ళు. కాబట్టి మన సంస్కృతిలోనే ఇమిడి ఉంది. కాబట్టి నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. మన స్త్రీమూర్తులకు తెలుసు ఎలా కొనాలో, ఎప్పుడు ఏం కొనాలో. కాకపోతే దీంట్లో మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంది. ఒకటి, బంగారం 24 క్యారెట్ల బంగారం కాయిన్స్ బార్స్ కొని పెట్టుకోవాలా, నగల రూపేణ కొనాలా, లేదా ఈటీఎఫ్ లాంటివి మనకు స్టాక్ మార్కెట్ లాంటివి వాళ్ళ కమోడిటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా? ఈ ప్రశ్నలు ఉన్నాయి. సో దేనికి దానికే ఉన్నాయి సమాధానాలు. అన్ని దాని యొక్క పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బంగారం మీరు 24 క్యారెట్లు కొన్నారు అనుకుందాం. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? మీరు లాకర్లో పెట్టుకుంటారా, లేదా ఇంట్లో పెట్టుకుంటారా? దాన్ని ఎవరైనా దొంగతనం చేసే పరిస్థితి ఏంటి? దానికి మీకు సరిగా బిల్స్ అవి ఉన్నాయా? లేకపోతే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయ్యి మిమ్మల్ని సతాయించేటువంటి పరిస్థితులు రావచ్చు. జెన్యున్ గా మీ ఆ సంపాదనతో మీరు కొని ఉండొచ్చు, కానీ దాని బిల్స్ అవి మీరు పెట్టుకోకుండా దానికి పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత మీరు దీన్ని ఎలా కొన్నారో చూపించారంటే మీరు చూపించలేకపోవచ్చు. దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి. రెండవ రిస్క్ ఈ 24 క్యారెట్ కాయిన్స్ తో కానీ బార్స్ తో కానీ ఏంటంటే, రేపు అవసరాలు మనకి ఏమైనా ఉన్నా, మెడికల్ అవసరాలు కానీ, లేదా మనకి ఏదో ఇల్లు కొందామనో, లేకపోతే ఇంకేదో మన పిల్లలు అమెరికాకు వెళ్ళి చదువుకోవాలనో, ఇటువంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ దీన్ని అమ్మే ప్రయత్నం మనం చేస్తాం. 24 క్యారెట్ అమ్మే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రిస్కులు ఉన్నాయి 24 క్యారెట్ కి. బట్ మీకు చాలా లాభసాటి, అది దీర్ఘకాలీనంగా మనం దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టి చూసామంటే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. మనకు నగలు
నగలు ఏంటంటే కనుక అది మన మహిళలకు సంబంధించి అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ దాని మీద మక్కువతోటి, దాని మీద ప్రేమతోటి వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ఒక పట్టాన దాన్ని అమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు. సరే, ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త మోడల్స్ వచ్చాయంటే దాన్నే కరిగించి మళ్ళీ కొత్త చేసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ జనరల్ గా బంగారాన్ని వాళ్ళు అమ్మరు. అంటే మనకు నగలను అమ్మరు. ఏదో తల్లి దగ్గర నుంచి వచ్చిందో, అత్తగారి ఇచ్చినో ఉంటాయి, అది సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఒక పట్టాను అమ్మరు. నిజంగా ఆ కుటుంబం దరిద్రంలోకి వెళ్ళిపోయినప్పుడో, చాలా కష్టకాలం వచ్చినప్పుడో, వాళ్ళ ఎవరో ఆరోగ్య రీత్యా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి 20-30 లక్షలు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన దుస్థితి వచ్చినప్పుడు తప్పితే జనరల్ గా వాళ్ళు దాన్ని నమ్మరు. కాబట్టి 22 క్యారెట్స్ విలువ తక్కువ 24 క్యారెట్స్ కంపేర్ చేస్తే. కానీ దీన్ని అమ్మడం అన్నది అంత సులభమైనటువంటి కాదు. ఇంట్లోనే మనకు అమ్మలేదు. అఫ్ కోర్స్ మార్కెట్ లో వెళ్ళి అమ్మొచ్చు, దాన్ని ఏమిటి కరగబెడితే కనుక దాన్ని మళ్ళీ దాని ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చు. కానీ ప్రజలలో జనరల్ గా స్త్రీలు దాన్ని ఒక పట్టాన దాన్ని చాలా ప్రేమతో కొన్నారు కాబట్టి, లేదా వాళ్ళకు భర్తలో తండ్రి లేదా వాళ్ళ ఎవరో వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వాళ్ళ తల్లిలో ఎవరో దానికి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఒక పట్టాన దాన్ని అమ్మేటువంటి మనసు వాళ్ళకి రాదు. అది ఒక అడ్వాంటేజ్. కానీ బట్ నెగటివ్ ఏంటంటే కనుక అది అఫ్ కోర్స్ దాని విలువ 24 క్యారెట్ కంటే తక్కువనే ఉంటుంది, తరుగుదల ఉంటుంది. దానికి మేకింగ్ ఛార్జెస్ అంటాడు, ఏదో ఇటువంటి చేసి వాళ్ళు తక్కువ ధర ఇస్తారు. అది దాంతో వచ్చినటువంటి ఇబ్బంది. మళ్ళీ సేమ్ 24 క్యారెట్ ఉన్నట్లే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అవ్వచ్చు, మీ దగ్గర బిల్లులు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు, దొంగతనాలు అయ్యేటువంటి ప్రమాదాలు, లాకర్లు సరిగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా దానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా మూడవది ఈటీఎఫ్. ఈటీఎఫ్లు అఫ్ కోర్స్ బంగారంతో అనుసంధానమే ఉంటుంది, అది ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ దాంట్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే మీకు సర్వీస్ ఛార్జీలు లాంటివి పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోని ఎవరో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మీరు సర్వీస్ ఛార్జీలు ఇస్తూ ఉంటారు. సర్వీస్ ఛార్జీలు ఇవ్వాలి. బహుశా దాంట్లో మీకు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడ పెడుతున్నారు, దీనివల్ల కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏ స్టాక్ లో ఏ పేపర్ ఇన్వెస్ట్మెంట్ లో అయినా మనకు ఉంటాయి. దాని ఆ రిస్క్ మనం తీసుకుంటే వెళ్ళగలం. నాకు బంగారం పెట్టుకొని, లాకర్ లో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు, నేను ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళకి అది మంచి ఆప్షన్. కాబట్టి మూడు ఉన్నాయి. ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను దీనికి చాలా స్ట్రాంగ్ ప్రొపనెంట్. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టపోరు అన్నది నేను నా జీవితంలో నేను చూశాను. కాబట్టి ఆ దృష్ట్యా నా సలహా మాత్రం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, మర్చిపోండి. ఎస్పెషలీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు చేరినటువంటి వాళ్ళు, వీళ్ళు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 1/2 తులము, 1 గ్రాము, 5 గ్రాములు ఏదో ఒకటి కొంటూనే ఉంటే కనుక మీరు చూడగానే మీరు పెద్దగా అయ్యి మీ పిల్లలు చదువుకునేటువంటి వయసు వచ్చినా, లేదా వాళ్ళ పెళ్లిళ్ళ వయసు వచ్చినా మీ దగ్గర ఒక బంగారం పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. కాబట్టి ప్రతి నెల మీ జీతంలో కొంత భాగం మీరు సంపాదించలేదు అనుకుని దాన్ని పక్కన పెట్టడం ఒక అలవాటు చేసుకోవాలి. బెస్ట్ సేఫెస్ట్ బంగారం మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెడితే కనుక వాటిలో కూడా అభివృద్ధి ఉంటుంది, లేదని నేను అనట్లేదు. కానీ మీకు ఇన్ఫ్లేషన్ సంబంధించింది కావచ్చు, టాక్సేషన్ సంబంధించింది కావచ్చు, సర్వీస్ ఛార్జెస్ సంబంధించింది కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. సడన్ గా ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ క్రాష్ అని అంటే స్టాక్ మార్కెట్లో ఏమైతే మనకు తెలుసు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే నష్టం. అది మీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు, లేదా మీ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక 15-20% మీ ఇన్వెస్ట్మెంట్ బంగారంలో పెట్టడం అన్నది ఒక సాంప్రదాయంగా, ఒక అలవాటుగా చేసుకోవడం అనేది లాంగ్ టర్మ్ దీర్ఘకాలంగా చాలా సరైన. ఓకే గిరిధర్ గారు, చాలా మంది ప్రజలకి ఉన్నటువంటి సందేహాలు ఇవి. బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మందికి ఆలోచన ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు చాలా మందికి. ఈ వీడియో ద్వారా వాళ్ళ సందేహాలకు చాలా వరకు మనం ఇన్ఫర్మేషన్, సమాధానాలు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి మా ప్రేక్షకులు కూడా ఈ వీడియో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇంకా మా NHTV నేషనలిస్ట్ హబ్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియోకి సంబంధించి కామెంట్స్లో తప్పకుండా పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.